తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు దేశ రాజధాని వెళ్లనున్న రేవంత్ ఎల్లుండి కూడా అక్కడే ఉండబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కనిపిస్తుంది. పార్టీ హైకమాండ్తోనూ రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. వరంగల్ సభకు రావాలని రాహుల్ గాంధీని రేవంత్ ఆహ్వానించనున్నారు. ఇదే అంశం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్, డీటెయిల్స్ ఏంటి? ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా బడ్జెట్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని కోరే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు పార్టీ హైకమాండ్ నేతలు కూడా కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు రుణమాఫీ నెరవేర్చిన నేపథ్యంలో దానికి సంబంధించి రాహుల్ గాంధీ కలిసి వరంగల్లో భారీ బహిరంగ సభకు రావాలని ఆహ్వానించే అవకాశం ఉంది. గతంలో ఇదే వరంగల్ నుంచి రాహుల్ గాంధీ రైతు 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు కాబట్టి ఆయనతోనే ఈ సభ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాష్ట్ర పార్టీ ఎంపీలందరూ కూడా కలిసి ఆయన ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు తెలంగాణకు రావాల్సిన విభజన చట్టంలోని హామీలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేతగా తెలంగాణ అంశాలను ప్రస్తావించాలని రాష్ట్ర పార్టీ ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీకి విన్నవించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర పార్టీ ఎంపీలతో ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యంగా విభజన చట్టంలోని హామీలు కానీ 7 మండలాల్లో ఏదైతే ఏపీలో కలిపారో దాంట్లో ఉన్న 5 కుమారులు తెలంగాణ తీసుకురావడం కానీ ఇలాంటి అంశాలను కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది.